శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విరచితంబైన వివేక చూడామణి స్వేచ్ఛాగే అనువాదము మంగళాచరణము. శ్రీ శంకరాచార్యుని ఎదలోన విరిసిన వివేకమును బట్ట బయలు గజనులకు సూచన చేసెనది చూడమణి. 184వ శ్లోకం నుండి 189వ శ్లోకం వరకు. మనోశుద్ధి ప్రయత్నము. మోక్షమందాసక్తితో సాధకుడు రాగాది విషయములపై భ్రాంతి తొలగిన వెంటనే అహమును పూర్తిగా త్యజించును. సద్గురుని సూచనలను పాటించి వేదాంత విషయంబులా మాటి మాటికి మనసులో స్మరించి రాజసము వీడగలడు. లేని మనసును సూచుట ఆది అంతము కలిగిన మానసము పరిణామశీలంబని దుఃఖహేతువు గనుకనే దీనిని విషయి అని చూడవలెను. సుఖ దుఃఖముల యావలో దృశ్యము ద్రష్టయు వేరు వేరై కనిపించినట్లుగానే పూర్ణుడికి మనసు ఛాయా మాత్రమే. విజ్ఞానమయ కోశము. కర్తృత్వ భావనలతో భోక్తృత్వ అహంకారము తోడను మంచి చెడులను సూటిగా నిర్ణయించేది బుద్ధితోనే. క్రియకు ప్రేరణ మానసం, మనసుకు అధినేత బుద్ధియేగా. నిర్ణయించెడి బుద్ధిని విజ్ఞానమయ కోశమని అందురు. జీవుని అనుసరించి ప్రతిబింబ భావము కలిగించెడి జ్ఞానక్రియలను కలిగిన బుద్ధిని విజ్ఞానమని అందురు. ప్రకృతికి రూపాంతరం కనుకనే బుద్ధియు భ్రాంతియేగా. చైతన్యరహితమైన బుద్ధిని పరిపూర్ణమనగరాదు. అలనాటి నుండి బుద్ధి మమకార అహంకారాలతోనూ సర్వవ్యాపారంబులు చేయించే విజ్ఞానమయ కోశమై పూర్వ సంస్కారంబులా పాపాది పుణ్యకార్యాలు చేస్తూ ఫలితాలననుభవిస్తూ భోక్తగానున్నది విజ్ఞానమే. విజ్ఞానమయ కోశమే తన పూర్వకర్మ ఫలితాల వలన పశుపక్షి క్రిమి కీటక మానవ జన్మాది పరంపరలు జ్ఞాన కర్మల ఫలితము ఇహ పరలోకాల గమనములతో సుప్తి స్వప్న జాగ్రత్త సుఖ దుఃఖ సూత్రమై అనుభవించు.